కొంతమంది సభ్యత్వాలు రద్దు కావచ్చు అంటూ సీఎం రేవంత్ రెడ్డి మధ్య అసెంబ్లీలోనే ప్రకటించారు. దీని మీద బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తాం సార్. కౌశిక్ రెడ్డి ఒక కామెంట్ చేశారు, ఇది దుశ్శాసన సభ అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా గన్ పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. అమెరికా వెళ్ళొచ్చేలోగా సీఎం సభ్యత్వం రద్దయ్యేలా ఉంది. మీ ఖమ్మం మంత్రులు అలాగే నల్గొండ మంత్రులు కూడా మీరు అమెరికా వెళ్ళొచ్చేలోపు మీ పదవిని పోగొడతారు అంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడారు. ఒకసారి కౌశిక్ రెడ్డి బయట ప్లే చేయండి. మీరు మా సభ్యత్వం రద్దు చేస్తారో లేదో నాకే తెలియదు, కానీ మీది మాత్రం మీ సభ్యత్వం మాత్రం ముఖ్యమంత్రిగా రద్దు అయ్యేటట్టుంది అమెరికా నుంచి పోయొచ్చే వరకు. ఇది తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను. మీ ఖమ్మం బాంబు వెళ్తుందో మీ నల్గొండ బాంబు వెళ్తుందో జర దయచేసి చూసుకోండి. చిట్ చాట్లో కొంతమంది మంత్రులు మొన్న అంటూ ఉన్నారు, ముఖ్యమంత్రి అడిగి పోతే ఈడ మేము ఉన్నాం కదా చూసుకోవడానికని చిట్ చాట్లో మీ మంత్రులే అంటూ ఉన్నారు. రైట్ సార్. అంటే గతంలో కూడా అంటే రేవంత్ రెడ్డికి ఖమ్మం మంత్రులు నల్గొండ బాంబులు ఖమ్మం బాంబులు పేల్తాయని అని కౌశిక్ రెడ్డి వాదన. పేల్తే రేవంత్ రెడ్డికి కాపాడడానికి బీఆర్ఎస్ బాంబులు ఉన్నాయి కదా, 10 మంది అందుకే ముందొచ్చి చేరిపోయారు కదా. సో రేవంత్ రెడ్డి అంత అమాయకుడు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా చాలా రాజకీయంగా తెలివైనవాడు, వీళ్ళందరికన్నా తక్కువేమీ కాదు. అందుకే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో హేమామీలు, భీష్మ ద్రోణ కృపాచార్యులు, అశ్వత్థామ కర్ణ లాంటి మహావీరులు ఉన్న రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడు కాంగ్రెస్లో? కాంగ్రెస్ పార్టీలో మామూలు లీడర్లు వీళ్ళందరూ. రేవంత్ రెడ్డి ఎంపీటీసీగా ఉన్న రోజుల్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఎంపీటీసీగా పనిచేసిన నాడు రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, వాళ్ళు మంత్రులు. అంటే మరి రేవంత్ రెడ్డి ఏం తెలివి లేకపోతేనే సీఎం అయినా. అందువల్ల కౌశిక్ రెడ్డికి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి పైన ఖమ్మం నల్గొండ బాంబులు పేల్తాయని మరి అనుమానం ఉందో ఏమో తెలియదు. ముందుగానే బీఆర్ఎస్ బాంబులన్నీ తన వైపు పెట్టుకొని ఉంచుకున్నాడు. 10 మంది చేరిండ్రు, ఇంకో 10 మంది రెడీగా ఉంటుంటారు. నిన్నగా మొన్న కృష్ణమోహన్ రెడ్డి పోయి కూడా మళ్ళీ వచ్చినట్టున్నాడు. సో అందువల్ల ఇప్పుడు ఆల్రెడీ 65 మంది ఉన్నారు, 66 సిపిఐతో కలిపి, 7 ఆ ఎంఐఎం బాంబులు పాతబస్తీ బాంబులు కూడా ఉన్నాయి రేవంత్ దగ్గర. సో పాతబస్తీ బాంబులు కలిపితే 73, 10 మంది బీఆర్ఎస్ బాంబులు గులాబీ టపాకాయలు కూడా కలిస్తే ఎన్నైతే అప్పుడు 66, 73, 83 మంది అంటే 20 మంది ఖమ్మం నల్గొండ బాంబులు పేలాలి కదా. ఈ లోపల ఇంకో 10 మంది రెడీగా ఉంటుంటారు ప్రభుత్వాన్ని కాపాడాల్సిన పవిత్ర కర్తవ్య దీక్షతో. అందువల్ల అదంత సులభం అనుకోను. కాంగ్రెస్ పార్టీ కూడా అంత బలహీనంగా ఉంది, రేపో మాపో ప్రభుత్వాలు కూల్చుకునేంత స్థాయిలో ఉన్నట్టయితే కనబడతలేదు. ఇప్పుడు ఆయన ఎవరినైతే ఉద్దేశించాడో అందరికీ తెలుసు. కానీ వాళ్ళు రేవంత్ రెడ్డి మిగతా ఖమ్మం నల్గొండ మంత్రుల పట్ల సయోధ్య అయితే బ్రహ్మాండంగానే ఉంది ఇప్పటికైతే. ఇక రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని ఎప్పుడు ఉంటుంది, నోబడీ నోస్. అయినా ఒకప్పటిలా కాదు. ఇప్పుడు నార్మల్గా ఎన్టీ రామారావు ఉదరిస్తుంటారు ఏం జరుగుతుందో అని. ఇవాళ రేపు ఇంటెలిజెన్స్ పెరిగింది, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ పెరిగినాయి. అమెరికాలో ఉన్న అచ్చంపేటలో ఏం జరుగుతుందో చూడొచ్చు. అందువల్ల అదేమి అమెరికాలో ఉన్నంత మాత్రాన ఇక్కడ ఏం జరుగుతుందో లేదో అనేది తెలియకుండా ఉంటారని అనుకోను. బట్ స్టిల్ పాలిటిక్స్లో ఆ పాసిబిలిటీ ఎప్పుడు ఉంటుంది. పాలిటిక్స్ అంటేనే కదా ఆ అన్సర్టనిటీస్ ఎప్పుడు ఉంటాయి పాలిటిక్స్లో. కానీ ఆ ఇండికేషన్ కౌశిక్ రెడ్డి ఊహించినట్టు ఇండికేషన్ లేదు. ఆ ఇండికేషన్ ఉంటే బహుశా కాపాడడానికి బీఆర్ఎస్లో ఇంకో 10,000 మంది అన్న ఎమ్మెల్యేలు రెడీగా ఉండుంటారు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి.